హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ మనోజ్. అయితే ఏపీలో ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సో ఇలాంటి నేపథ్యంలో చాలామంది ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ ఎవరైతే కొత్తగా సీఎం అవుతారో వాళ్ళందరినీ వాళ్ళని కలిసి ప్రసన్నం చేసుకునే పనిలో ఉంటారు. సో కనపడి మాట వరుసకి వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆశీర్వాదం తీసుకునే పనిలో ఉంటారు. సో ఇలాంటి నేపథ్యంలో చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు గత ప్రభుత్వంలో ఎప్పుడైతే వైసీపీ అధికారులు ఉందో అలాంటి టైంలో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశారు. కనీసం వాళ్ళ హద్దులు, వాళ్ళ ఎక్కడి దాకా గీత ఉంది, వాళ్ళ ప్రోటోకాల్ ఏంటి అది కూడా తెలుసుకోకుండా చాలా విచ్చలవిడితనం చేశారు. అధికార వైసీపీకి తొత్తుగా వ్యవహరించి టీడీపీ గంటలో పడ్డారు. సో అలాంటి నేతల్లో చాలామంది నిన్న చంద్రబాబుని ఎప్పుడైతే సచివాలయం చంద్రబాబు వచ్చారో ఆ టైంలో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అలాంటి టైంలో చంద్రబాబుని కలవడానికి వచ్చారు. కానీ వాళ్ళకి పర్టికులర్గా ఒక 6 ఐఏఎస్లు, ఐపీఎస్లకు మాత్రం చంద్రబాబు వాళ్ళని కలవనివ్వలేదు. కనీసం బొకే ఇస్తున్నా సరే వాళ్ళ దగ్గర నుంచి ఆ బొకే తీసుకోలేదు. సో ఎందుకు ఎంత వైరాగ్యం వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే గత 5 ఏళ్లుగా చాలా విషయాల్లో టీడీపీని ఇరుకుపెట్టడానికి చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు అది వైసీపీ ఒత్తిడికి తట్టుకోలేక టీడీపీని ఇరుకుని పెట్టారు. సో ఒక రకంగా చెప్పాలంటే మొత్తంగా 6 ఐఏఎస్లకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఫైనల్గా సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మిని కూడా ఆవిడిచ్చిన బొకేని బాబు రిజెక్ట్ చేశారు. అయితే అపాయింట్మెంట్ ఇవ్వని పేర్లు ఏంటంటే 1 అజయ్ జైన్, 2 ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు, 3 పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఐపీఎస్, సునీల్ కుమార్ ఐపీఎస్, కేవీవి సత్యనారాయణ గారు. సో వీళ్ళంతా కూడా చంద్రబాబుని ప్రసన్నం చేసుకోవాలని చెప్పి, ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి ఎప్పుడైతే చంద్రబాబు తిరుమల నుంచి తాడేపల్లి వచ్చారో అప్పుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ ఐఏఎస్, ఐపీఎస్లు అందరూ కూడా ఆయన్ని కలవడానికి ప్రయత్నం చేశారు. సో బేసిక్గా ఇది ఎప్పుడు జరిగేదే, ఏ పార్టీలో ఉన్న అయినా సరే జరిగేది. ఎందుకంటే ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉండే ఎమ్మెల్యేలను కూడా అక్కడున్న ఆర్డీఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ, ఆ కలెక్టర్లు కానీ సో వాళ్ళు కలుస్తారు. ఇది ఎప్పటి నుంచి వచ్చే ప్రోటోకాల్. కానీ సరిగ్గా ఎప్పుడైతే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో సీఎం గారు ఇంకా మెగా డిఎస్సి ఈ ఫైళ్ళ పైన సంతకాలు చేస్తున్నారో అదే టైంలో ఆ సంతకాలు పెట్టడం అయిపోయిన తర్వాత చాలామంది ఐపీఎస్లు, ఐఏఎస్లు వీళ్ళంతా వచ్చారు. సో ఇది ఎందుకంటే అజయ్ జైన్ని కలవడానికి రీజన్ ఏంటంటే గతంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి అజయ్ జైన్ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు. అసలు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అసలు అక్కడ ఏమన్నా ఆ స్కీమ్లో స్కామ్ జరిగిందా లేదా అనే కనీస వివరాలు, ఒక అవగాహన లేకుండా డైరెక్ట్గా ఇక్కడ నిందితులు చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నిందితులని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చారు. సో అందుకనే ఆ విషయం ఆయన చంద్రబాబు గారు బాగా గుర్తుపెట్టుకున్నారు. సో అందుకని ఆయన కలవలేదు. ఇంకొకళ్ళు ఏంటంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఈయన ఐపీఎస్ కూడా ఇంటెలిజెన్స్ చీఫ్గా అప్పట్లో అధికార వైసీపీకి చాలా తొత్తుగా వ్యవహరించారు. ఎందుకంటే చాలా మంది టీడీపీ నేతల ఫోన్లు ఈయన ట్యాప్ చేసి అధికార వైసీపీకి ఆ హింట్లు ఇవ్వడం జరిగింది. సో ఈయన చేసిన భాగవతం మొత్తం కూడా టీడీపీ దగ్గర ఒక ఫైల్ ఉంది. దీన్ని కూడా నారా లోకేష్ రెడ్ బుక్లో కూడా ఇంక్లూడ్ చేశారు. సో అందుకనే పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్కి ఆయన్ని కలవడానికి స్పేస్ ఇవ్వలేదు. ఇంకో ఐపీఎస్ ఎవరంటే శ్రీలక్ష్మి గారు. ఈవిడ జగన్ సీఎంఓలో చాలా కీలకంగా వ్యవహరించారు. ఆవిడ కూడా ఎప్పుడైతే చంద్రబాబుని కలవడానికి వచ్చారో ఆవిడని కూడా కలవడానికి ఆయన ఆసక్తి చూపించలేదు. సో ఇంకొకళ్ళు ఎవరంటే కేవీ సత్యనారాయణ గారిని కూడా చంద్రబాబు కలవలేదు. టోటల్గా ఒక 6 ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ని చంద్రబాబు నిజంగా పక్కన పెట్టారని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు కలుస్తానన్నా సరే చంద్రబాబు కలవనట్లేదు. ఒక రకంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఆ ఐఏఎస్లు, ఐపీఎస్లకంతా. సో ఒక రకంగా ఏపీలో ప్రభుత్వం మారింది కాబట్టి అదే సమయంలో వస్తున్న శ్రీలక్ష్మి, ఎందుకంటే ఆవిడ గత ప్రభుత్వంలో ఎవరైతే వైసీపీ అధినేత జగన్ సీఎంగా వ్యవహరించారో ఆయన అక్రమస్తుల కేసుల్లో కూడా శ్రీలక్ష్మికి చాలా పాత్ర ఉంది. ఎప్పటి నుంచో 2009 నుంచి ఆవిడ ఈ కేసుల్లో ఇరుక్కున్నారు. ఇప్పటికీ కూడా ఆవిడకి ఉద్వాసం లేదు. సో ఎందుకంటే గతంలో ఎప్పుడైతే సీఎం జగన్ ఉన్నారో ఆయన అక్రమస్తుల కేసుల్లో ఈవిడ కూడా ఒక స్థానం ఉన్నారు కాబట్టి ఆవిడకు ఒక జగన్ సీఎంఓలో ఒక మంచి స్థానం కల్పించి ఆవిడని కూర్చోబెట్టారు. సో ఎలాగో జగన్ సీఎంగా ఉన్నారు కాబట్టి గతంలో మోడీకి కూడా జగన్ సపోర్ట్ చేశారు కాబట్టి ఈ అక్రమస్తుల కేసులు కానీ లేకపోతే శుక్రవారం జైలుకు వెళ్ళడం కానీ ఇలాంటి ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే అక్కడ మోడీకి సపోర్ట్ చేశారు. సో ఎటువంటి కేసులు ప్రస్తావన అసలు జరగలేదు కాబట్టి ఓకే అయిపోయింది. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు శ్రీలక్ష్మి డైరెక్ట్గా వచ్చి చంద్రబాబుకు బొకే ఇచ్చినా కూడా ఆయన ఎటువంటి రియాక్షన్ లేదు. కనీసం ఆవిడ బొకేని తీసుకోలేదు. నిజంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చిన బొకేని అంత
పర్టికులర్‌గా చంద్రబాబు ఎందుకు తీసుకోలేదని సర్వత్రా చర్చ జరుగుతున్నప్పటికీ కూడా, ఎందుకంటే ఈ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఎవరైతే చాలా మేజర్‌గా వ్యవహరించారో వాళ్ళంతా కూడా వైసీపీకి తొత్తుగా వ్యవహరించి ఇప్పుడు చంద్రబాబు కళ్ళలో పడ్డారని చెప్పాలి. నిజంగా ఈ ఐపీఎస్‌ల పరిపాలన కరెక్టేనని మీరు అనుకుంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి. #.